మొత్తానికి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి బీఆర్ఎస్తో పొత్తులపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు సహా బీజేపీ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులను ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటమి భయంతోటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమవుతున్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో మా కరెస్పాండెంట్ శివ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో ఉన్నారు. శివ, ఏం చెప్తున్నారు? ఇంకా పొత్తుల వ్యాఖ్యలపై బండి సంజయ్ ఏమంటున్నారు? రైట్ సతీష్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇటు అన్ని పార్టీలలో కూడా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బండి సంజయ్ గారు చెప్పండి, ఇక ప్రజెంట్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది, ఏ ఒక్క పార్టీ కూడా మెజార్టీ స్థానాలు రావంటున్నారు. దీనిపై మీరు వాడు రెండు విషయాలు చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని స్పష్టం చేశారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొదటి చోటు ఫీల్ నుంచి వెళ్ళిపోయింది, రాదు అని చెప్పి వాళ్ళ నాయకులే స్పష్టం చేస్తున్నారు, అనుమానం లేదు. కానీ వచ్చేది మాత్రం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టిపలో సింగిల్గా పోటీ చేసి సింగిల్గా ఎట్టిపలో అధికారంలోకి వస్తుంది. ఏ సర్వే చేసినా కూడా అదే స్పష్టం చేస్తుంది. కాబట్టి తప్పకుండా అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదని చెప్పి విషయం స్పష్టం చేశారు. మరో విషయం చెప్పారు, అంటే ఏ ఒక్క పార్టీ మెజార్టీ స్థానం రానప్పటికీ కూడా ముందు పొత్తులు ఉండవు, ఒక ఎలక్షన్స్ అయిన తర్వాత పొత్తులు పెట్టుకుంటామని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలవాల్సిందే ఎన్నికల తర్వాత, ముందైతే ఏ పార్టీతో కలవము, సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే బీజేపీకి భయపడి రెండు కలిసి వెళ్తాయంటారా? అటువంటి సందర్భంలో ప్రజలు ఎందుకు మోసం చేయాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు స్పష్టం చేసిండు, బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉంటామని చెప్పని. పాదయాత్రలు ఎందుకు, అప్పుడప్పుడు చేసే ఆందోళన కార్యక్రమాలు ఎందుకు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటుంది, అలా ఇబ్బంది లేదు. అలా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ను కాంగ్రెస్ను వేరుగా చూస్తలేరు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ శాసనసభ్యులు గెలిచిన శాసనసభ్యులు సిఎల్పి హోల్సేల్గా టీఆర్ఎస్ పార్టీలో చేరింది. కానీ కాంగ్రెస్ ఓటేస్తే అది బీఆర్ఎస్ ఓటేస్తే ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఓటారు. ఢిల్లీలో కూడా గతంలో చర్చలు జరిగినాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజిస్ట్ ఎవరుతున్నారో ఆయన ఢిల్లీలో చర్చలు జరిపారు. బీజేపీ శక్తివంతంగా తయారైంది, అధికారం రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నది. ప్రజలు బీజేపీ వైపు ఉంటారని చెప్పి వాళ్ళు గ్రహించిన తర్వాత చర్చలు జరిపారు ఢిల్లీలో. మనం టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఈ సమాచారం బయటికి పొక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరగబడతారు. ప్లస్ దీని ద్వారా భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారైతే భయపడిన తర్వాత ఎన్నికల వరకు మనం వేరువేరు నటిద్దాం, నోటిఫికేషన్ వచ్చినాక కలిసి పోటీ చేద్దామని చెప్పి గతంలో స్పష్టమైంది. ఆ విషయాన్ని అంక చదవాలి చెప్పినాం. దాన్ని ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలపరిచేది, దాన్ని ధృవీకరించేది దాన్ని. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్నికల్లో గెలవని వాళ్ళు అంటున్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీతో కలిసి అధికారం పంచుకుంటామంటున్నారు. దీని ద్వారా ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న నాయకులు కూడా ఆలోచించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవుట్డేట్ అయిపోయింది, ఏం అసలు ఫీల్లో లేదు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్టాడుతున్న పార్టీ, ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా కొట్టాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నింటికి భరించి తెగించి కొట్టాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు భావించిన కాబట్టి బీజేపీకి అధికారం ఇద్దామని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకో చూడండి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పోగొడతారు, కాంగ్రెస్ పార్టీ మంచిది అంటారు, వీళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. పార్లమెంట్లో కాంగ్రెస్ను బీఆర్ఎస్ కలిసి బీజేపీని కలిసి ఆందోళన చేస్తూ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ను బీఆర్ఎస్ వేరే అంటే అనుకుంటాం, మేము కలిసే ఉంటారు, కలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం పార్టీ కలిసే పోటీ చేస్తారు. వాళ్ళు ఎట్టుబడిలో అవుట్ అయిపోతారు, భారతీయ జనతా అధికారంలోకి కాబోతారు. మీరు అన్నట్లుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ని పోవడం, బీజేపీని తిట్టడం, ఇటు పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాయిదా తీర్మానాలు ఇవ్వడం. మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ వార్ రూమ్పై దాడులు చేయడాన్ని అంటే ఏ విధంగా చూడాలి? రెండు రకాలుగా ధోరణి ఉంది బీఆర్ఎస్ పార్టీ ధోరణి అనేది. అంటే కలిసి వెళ్తున్నట్ల, లేకపోతే పైకి అలా కలిసి వెళ్తూ జనాల్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా అలా క్రియేట్ చేస్తున్నట్టు? ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఎందుకు ఇలా వాళ్ళ ఎంపీ చెప్తాడు? ఇప్పుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పోయాడు, పార్లమెంట్లో కలిసి బీజేపీ వ్యతిరేక ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ స్వయాన వాళ్ళ ఎంపీ ఇంతకుముందు గతంలో అనేక మంది నాయకులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. ఇక కావాలి కలిసే ఉంటుంది, దాన్ని అనుమానం దాన్ని మేము గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు 80% వేస్తే మన వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ అని చెప్పి భావించి ఇక్కడ ఓటారు. బట్ కలిసి ఉంటుంది, దాన్ని అనుమానం దానిలో. ప్రజెంట్ కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అయితే పనిచేస్తుంది తెలంగాణలో. కానీ అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే అదేవిధంగా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి అయితే అదే ధోరణిలో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పైన రేవంత్ పైన అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలవాల్సిందే. ఎలక్షన్లు అయిన తర్వాత అధికారం చేపట్టాలి, ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే కనుక కాంగ్రెస్తో కలిసి వెళ్లాల్సిందంటే కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న పరిణామాలు చూడండి, ఇవాళ ఎంపీ గారు మాట్లాడిన దానికి జరుగుతున్న పరిణామాలు చూడండి, వేరు చేసుకోండి. అన్నీ మీరు పరిశీలిస్తుంటే మనకు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. గతంలో ఢిల్లీలో చర్చ జరిగింది, వాస్తవము. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సందర్భాలు బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడారు, వాస్తవము. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, వాస్తవము. హుజరాబాద్లో బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించుకున్నారు, వాస్తవము. జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా కలిసి వాళ్ళు బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ మేము బతుకున్నామని చూపెట్టుకున్నది. బీజేపీ ఏ విధంగా 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 48 సీట్లు ఎట్లా గెలిచిందో చూసినాం మనం. కాబట్టి అసెంబ్లీలో కలిసి ఉంటున్నారు, పార్లమెంట్లో కలిసి ఉంటున్నారు, బయట కలిసి ఉండడానికి చర్చలు జరుపుతున్నారు, కలిసి ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు, కలిసి ఉంటామని చెప్పి స్పష్టం చేశారు. దానికి ఏముంటుంది అలా? ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ ముందు మేము పొత్తులతో వెళ్ళము, ఎలక్షన్లు అయిన తర్వాత పొత్తులు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ టయానికి ఎలక్షన్స్ టయానికి ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వెళ్తే ఆ రెండు పార్టీలు ఎదుర్కొనే కేడర్ మీకుందా? ఆ దమ్ము ఉంది కాబట్టే, అధికారానికి వచ్చే వాతావరణం వచ్చింది కాబట్టే వాళ్ళు కలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ శక్తివంతం లేకుండా అధికారం రాదని వాళ్ళు భావించినప్పుడు ఎందుకు కలుస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళందరూ కలిసి వచ్చినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి సర్వేలని చెప్తున్నాయి. కాబట్టి మన ఇద్దరం కలుద్దాం, ఇంకోరు కలుపుకుందాం అంటే కమ్యూనిస్టులు కలుపుకుందాం, ఇంకా వీలు కాదంటే ఎంఏ పార్టీని కలుపుకుందాం అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. జరిగినాయి, పలు దఫాలుగా చర్చ జరుగుతున్నాయి కూడా. కాబట్టి వాళ్ళ నలుగురు కలిసి వచ్చినా ఇంకో ఇద్దరిని కలుపుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే 5 ఉప ఎన్నికలు జరిగితే రెండిట్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానాలు కైవసం చేసుకున్నాం. మునుగోలు తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. మీరు చూసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి గారు ప్రజాభిమానం ఉన్నది, ప్రజల కోసం పనిచేసిన నాయకుడు అని భయపడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్లు ఖర్చు పెట్టిండు, ఎమ్మెల్యేలను మంత్రులను అందరిని దించినాడా. జిహెచ్ఎంసీలో 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచాం. బీఆర్ఎస్కు మాకు ఎంత తేడా, 6000 ఓట్లు తేడా. వాళ్ళ దగ్గర రాలే, ఎంఏం పార్టీతో కలిసి అధికారం పంచుకుంటున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏది, గెలుస్తున్న పార్టీ ఏది, గెలిచే పార్టీ ఏదో ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ తరపున అభ్యర్థులు ఇప్పటివరకు ఖరారు కాలేదు, అభ్యర్థులు అయితే కరువయ్యారు. కానీ ఏ ధైర్యంతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఢీకొనేందుకు బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఆ ధైర్యం దమ్ము బండి సంజయ్కి ఉందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం బీజేపీకి అభ్యర్థులు లేరు ప్రచారం చేస్తున్నారు. పోయినసారి 119 నియోజకవర్గాలు సార్ డిపాయిట్ వచ్చిందా లేదా వేరే విషయం. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో గిట్నే హేళన చేశారు ఒకప్పుడు, దేశంలో ఇదే పరిస్థితి. 2 సీట్ల భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం ఎట్లా వస్తుందని చెప్పన్నారు. 2 సీట్ల భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకొని దేశంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాల్లో పోటాపోటీ ఉన్నది. నేను 56 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన, ప్రతి నియోజకవర్గంలో పోటాపోటీ. మిగతా నియోజకవర్గాల్లో పోటాపోటీకి అభ్యర్థులున్నారు 110 నియోజకవర్గాల్లో. కాబట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేప్పుడు ఎవరంటే అభ్యర్థులు? ఇలా మాకు అభ్యర్థులు ఉన్నారు. ఇదే కేసీఆర్ గారు పార్టీ పెట్టేప్పుడు అభ్యర్థులు ఎవరు? మాకు అభ్యర్థులు ఉన్నారు, గెలిచే అభ్యర్థులు ఉన్నారు మాకు. కాబట్టి ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం బీజేపీకి అభ్యర్థులు పక్కా ఉన్నారు. మేము సర్వే చేయించినాము, సర్వేలో భారీ సీట్లు సాధించి మేము అధికారం రాబోతున్న విషయం స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ సర్వే చేయించుకున్నా, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సర్వే చేయించుకున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి స్పష్టమైంది. కాబట్టి కలిసి ఉండడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఇక తెలంగాణలో బీజేపీ పరిస్థితి తీసుకుంటే కనుక బండి సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు అనేది బిఫోర్ ఆఫ్టర్ అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. దీనిపై కూడా ప్రజా సంగ్రామత చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగినప్పుడు మిమ్మల్ని ఒక దిక్సూచిగా చూపిస్తూ
ఒక నమూనాగా చూపిస్తూ ఇలాగే బండి సంజయ్ చేపట్టిన యాత్రలే మీరు కూడా చేపడితే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతున్నట్టు కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇక ముందు ముందు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది తెలంగాణలో? అప్పుడు మంచి చేసినప్పుడు వారు అభినందించడం అనే ఒక మంచి మనసుకు నిదర్శనం. మోడీ గారు లాంటి ఒక మహానాయకుడు, ఒక స్ఫూర్తివంతమైన ఒక నేత నోటి నుంచి ఇవాళ వారి ఆశీస్సులు రావడము నిజంగా చాలా ఆనందం. ఆ రోజు అసలు చూసిన తర్వాత ఈ జీవితానికి జాలనుకున్నాం మనం. మోడీ గారి నోటి నుంచి బండి సంజయ్ పేరు వచ్చింది, తెలంగాణ పేరు వచ్చింది, తెలంగాణ కార్యకర్తలను అభినందించారు. ప్రతి తెలంగాణ కార్యకర్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరే ఆ మహానాయకుడి నోటి మీద మనం చేస్తున్న ఉద్యమాలు వారి నోటి ద్వారా శభాష్ అనిపించుకున్నాం మనం. అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. మా జీవితం ధన్యమైపోయింది. ధర్మం కోసం, సమాజం కోసం, పార్టీ కోసం కొట్లాడే కార్యకర్తలం కాబట్టి. అందుకే నేషనల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. ఇది మా సిద్ధాంతం, మా పాలసీ ఇది. కాబట్టి వారు గుర్తించరు అంటే దీని ద్వారా కష్టపడి పనిచేసే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఆది నాయకత్వం ఏ విధంగా గమనిస్తుంది, గ్రహిస్తుంది, ప్రోత్సహిస్తుంది, శభాష్ అని ఏ విధంగా అంటుందో మోడీ గారి యొక్క గుర్తించడం ద్వారా ఇలా బయటకు వచ్చింది. కానీ ఇంకా కార్యకర్తకు జోష్, అరే మనం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. మోడీ గారు అన్ని చూస్తున్నారు, ఆయన 18 గంటలు కష్టపడుతున్నాడు, వారి స్ఫూర్తి తెలుసుకొని మనం కూడా 18 గంటలు కష్టపడాలని చెప్పి వారి స్ఫూర్తి తెలుసుకొని కార్యకర్తలు ముందుకు పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు 11,000 బహిరంగ సభలు, 11,000 కార్నర్ మీటింగ్స్ పెడుతున్నాం. దాంతోపాటు 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ కేంద్రాల్లో బహిరంగ సభలు పెడుతున్నాం. 10 ఉమ్మడి జిల్లాలో కూడా బహిరంగ సభలు పెడుతున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మోడీ గారిని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, వారి సమయాన్ని అడుగుతున్నాం. వారి సమయం ఇస్తే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మోడీ గారు రాకముందు మరి కేంద్ర మంత్రులు కానీ ఇంకా బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర స్థాయిలో ఎవరైనా రాబోతున్నారా? అసెంబ్లీ 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ ఈ 10 జిల్లాల మీటింగ్ కానీ కేంద్ర నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాని దగ్గర ప్రణాళిక రూపొందిస్తాను. ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇంకా బండి సంజయ్ కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెడుతున్నారా, లేకపోతే బీజేపీ ఇప్పుడు ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారో అదే ఊపును కొనసాగించేందుకు ప్రజల్లో బీజేపీకి ఇంకా మరింత ఆదరణ తీసుకొచ్చి బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో ఉండి పోరాడబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరం కూడా ఎట్టి బస్సులో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేకపోతున్నాడు. మొత్తం రాచి రంపాన్ని పెడుతున్నాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండు, ప్రశ్నించే వారిని అనదొక్కుతున్నాడు, ఆందోళన చేసే పార్టీలను అరెస్టులు చేస్తున్నాడు, లాఠీ చార్జ్ చేస్తున్నాడు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ దానికి అనుగుణంగా ఇవాళ అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నది. అది కార్యకర్తల యొక్క గొప్పతనం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కమిట్మెంట్తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే ఒక సామాన్య కార్యకర్త నేను. కేంద్ర అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ముందు పోయేటువంటి కార్యకర్త బండి సంజయ్. నేను కాదు, కార్యకర్త నిజమైన కార్యకర్తలు అందరూ కూడా ఇది కావాలి అది కావాలి. నేను రాష్ట్ర అధ్యక్షుని అయితే అనుకోలేను. నేను కేంద్ర నాయకత్వం నమ్మి నాకు అధ్యక్షత బాధ్యత అప్పేసింది. నేను తృప్తి, నాకు కేంద్ర నాయకత్వం బాధ్యత అప్పైపోయింది. ఆ స్థాయిలో పనిచేస్తున్న తృప్తి నాకుంది. నేను గుర్తింపు కోసమో పేరు కోసమో పనిచేసే కార్యకర్త కాదు, పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు మేమందరం కూడా, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు అందరం కూడా. కాబట్టి కేంద్ర నాయకత్వం వద్దు, నువ్వు మామూలు పోలింగ్ బూత్లో పనిచేయని చెప్తే కూడా నా బిస్తర్ ఎప్పుడు రెడీ ఉంటుంది, పోలింగ్ బూత్ సార్ కూడా పనిచేస్తాను నేను. కానీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి శిరస వహించి దానికి కట్టుబడేటువంటి కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. బండి సంజయ్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఇండికేషన్స్ ఇచ్చింది, బీఆర్ఎస్తో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాల్సిందే బీఆర్ఎస్ కాంగ్రెస్తో అంటూ కూడా చెప్పారు. అంటే బీజేపీ ఏమైనా పొత్తులతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందో ఇన్ కేసు ఎన్నికలు అయిన తర్వాత, అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ఫర్దర్గా అటు టీడీపీ కానీ ఏపీలో అయితే జనసేనతో బీజేపీ వెళ్తుంది, ఇటు తెలంగాణలో కూడా జనసేనతో కానీ టీడీపీతో కానీ పొత్తులు పెట్టిన అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ విషయము నాకు ఐడియా లేదు. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా 119 నియోజకవర్గాలు పోటీ చేస్తాం, భారీ సీట్లు సాధించి సింగిల్గా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాం. ఇక తెలంగాణలో సింగిల్గానే పోటీ చేస్తాము, ఏ పార్టీతో కూడా మేము పొత్తుతో ముందుకు వెళ్ళాం. కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ముందు నుంచే కుమ్మక్క రాజకీయాలు చేస్తుంది. అంటే ముందే లోపాయకారి ఒప్పందంతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఎలక్షన్లో కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఎలక్షన్ తర్వాత సీట్లు తక్కువైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంటూ కూడా డొంక తిరుగుడు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టేది బీజేపీ మాత్రమే. మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. సింగిల్గానే పోటీ చేస్తాం, ఎవరితో పొత్తులు ఉండవంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.